శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు మనం చెప్పుకున్నామండి. ఈ వారం రోజులు ఎలా ఉంటుంది 12 రాశుల వారికి. ఇప్పుడు మనం గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఏ రాశిలో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు ఆయన. అలాగే కేతువు సింహరాశిలోను, కుజుడు పరమోచ్చకు వస్తున్నాడు. 23 degreesలో ఉన్నాడండి. పరమోచ్చం వచ్చాడంటే పరమోచ్చం అంటే 27-28 degrees దగ్గర ఆయన ఎగ్జాల్టేషన్, మ్యాక్సిమం ఎగ్జాల్టేషన్ ఉంటాడు అనమాట. అక్కడ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన మకర రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో ఇది ఒక కాంబినేషన్ అండి. చంద్రుడితో కలిసి ఉండడం గొప్ప అదృష్టము. అంతేకాకుండా రవి కూడా మీ రాశిలోనే ఉన్నాడు. రవి కుజులు మకరంలోను, బుధ శుక్ర రవి 13th నుంచి రవి కూడా రాహు దగ్గర రవి కూడా వచ్చేస్తున్నాడు. అంటే బుధ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే 13 నుంచి అంటే ఎండింగ్ ఆఫ్ దిస్ వీక్ నుంచి రవి కూడా 4 గ్రహాలు అవుతాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. నీటి వలన ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు జరుగుతాయి. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా అనుకూలంగా ఉన్నాయని పరిస్థితులు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి మీకు అత్యంత రాజకారకుడు 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో ఉండడం అంటే ఎవరు? రవి కుజులు 6వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం. ఫైనాన్షియల్గా చిన్న చిన్న ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు, మనస్పర్ధలు, ఆవేశాలు, కోపతాపాలు ఇవన్నీ సహజమేనండి. ప్రతి రాశి వాడికి ఉంటాయి. అయితే మీరు బయట చెప్పుకుంటారు, కొంతమంది బయట చెప్పుకోలేరు. కానీ సింహరాశి వారికి ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదైనా మీ తమ్ముళ్ళకి, మీ ప్రయాణాలకి చాలా మంచి కలిసి వచ్చే కాలము. గొప్ప గొప్ప ఐడియాలు మీకు వస్తాయండి. కొంతకాలం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంటాం సరే, అట్లాగే మంచి అవకాశాలు మీకు తెలివితేటలు బాగా ఎక్కువ ఉపయోగించుకోండి. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. తోబుట్టువుల నుంచి మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే చదువులో ఆటంకాలు లేకుండా బాగా రాణిస్తూ ఉంటారు. అద్భుతం. అది గొప్ప అదృష్టం అండి. అలాగే భూములు, వాహనాలు, గృహాలు, రైతులకు బాగుండాలి, ఇవన్నీ జరగబోతున్నాయి కూడా. ఏదైనా పుత్ర సంతాన యోగం కలగడానికి, అలాగే మీకు మీ జాతక రీత్యా సినిమా రంగం అవకాశాలు ఉండడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురుదృష్టి వలన లాసులు తక్కువను, లాభాలు రావడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. ఏదైనా రవి కుజులు మీకు 6వ భావంలో గొప్ప అదృష్టం కలిగిస్తారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, ఇంతకుముందు ఆశించిన పదవులన్నీ రావడం జరుగుతుందండి ముఖ్యంగా. అంతేకాకుండా మీ కుజుడు 9th హౌస్లో ఉన్నాడు కాబట్టి, కుజుడు అయ్యాడు కాబట్టి, చతుర్థాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కుజుడు మీకు మంచి యోగాలనే ఇస్తాడు, సక్సెస్ని ఇస్తాడు. విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవడానికి ఇదే అవకాశాలు ఇస్తాడు. రవితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. అంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. అంటే పరీక్షలు రాయడం కానీ, సక్సెస్ అవ్వడం కానీ, అంటే ఇంటర్వ్యూస్లో కూడా ఆడవాళ్ళకి చెప్తున్నానండి. ఇవన్నీ మీకు అవకాశాలు చాలా ఉన్నాయి. రవి కుజులు బలంగా ఉన్నారు కాబట్టి, అందున కుజుడు అత్యంత రాజకారకుడు కుజుడు చాలా పరమోచ్చ స్థితికి చేరిపోతున్నాడు. 23 degreesలో ఉన్నాడు. 28లో పరమోచ్చలో ఉంటాడు. సో కాబట్టి ఎగ్జాల్టేషన్ దగ్గరగా ఉన్నాడు అని అర్థం. సో అదని పక్క పెడదాం, మాకు అర్థం కావట్లేదు అంటారు. మీ కుజుడు మంచి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు అని అర్థమైపోతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన విషయాల్లో గెలుస్తారు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. అన్ని విధాలుగా సౌకర్యాలు ఉంటాయి. సంపదలు పెరుగుతాయి. సేవగా జనం ఎక్కువ ఉంటారు. బుధ శుక్రులు రాహుల వలన మీకు అనుకున్న సంబంధం జరుగుతుందండి. ముఖ్యంగా సినిమా రంగంలో అవకాశాలు వస్తాయి. మీ కోరుకున్న సంబంధాలు వస్తాయి. మీ భార్యాభర్తల దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మీ వ్యాపారంలో కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే 7వ భావము అదృష్ట స్థానము అంటాం కదా, అంటే వ్యాపారం కూడా దాంట్లో చూస్తాం. కాబట్టి శుక్ర రాహులు ఉన్నారు. అంటే జనరల్గా సినిమా రంగంలో ఉన్న వారికి అవకాశాలు ఉంటాయి. కళారంగంలో బాగుంటారండి. కానీ అష్టమ శని దోషం బాగా ఉందండి. అందుకే శివుడికి అభిషేకాలు చేయించుకుంటే అవి దోషాలన్నీ నెమ్మదిగా పరిహారం అవుతాయి. శనీశ్వరుడికి తిరునల్లారు ఏదో ఉంటుంది కదా, తిరునల్లారు ఆ ఊరు వెళ్ళి దర్శనం చేసుకోవడం, మనతో వెళ్ళాం.
మన దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్ళడము, మన ఇంట్లోనే స్వామివారికి ఆంజనేయ స్వామివారికి పూజ చేసుకోవడం, ఇవన్నీ మీకు తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీటి వల్ల ప్రమాదం మాత్రం ఉంది, అది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మీదేమైనా మీ రాశి వారికి భాగ్యస్థానం చూసుకున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బాగుంటాయి, అలాగే సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు బాగుంటాయి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు చాలా బాగున్నాయి. ప్రొఫెషనల్గా మీరు కొద్దిగా వెనకబడిపోతారండి. అంటే వెనకబడిపోవడం అంటే తగినంత ఆదరణ, మీకు ప్రమోషన్స్ రాలేకపోవడము, ఆదరణ లేకపోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉద్యోగాల్లో, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన సంస్థల ఉద్యోగస్తులకి, ప్లస్ రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చెప్పే సూచన ఏంటంటే మీరు కష్టపడండి, నిజాయితీగా ఉండండి, ధర్మంగా ఉండండి, అప్పుడే శరీశ్వరుడు లైక్ చేస్తారు మనల్ని. సరే, గురువు కూడా మీకు గురుడు ఒక్కడ కాపాడుతాడండి. పంచమాధిపతి అష్టమాధిపతి అయ్యాడు, లాభంలో ఉన్నాడు, అది గొప్ప అదృష్టం అండి. ఆయన ఒక్కడు కాపాడుతుంటాడు మిమ్మల్ని ఎప్పుడు కూడా. అంటే గురు బలం ఉంటే శని బలం, చెడు ప్రభావం తగ్గుతుంది శాస్త్రం. సో గురు బలం మీకు బాగా ఉంది అంటే ఒక్కరిగతిలో అనుకున్నాడు గురుడు, లాభాలను బాగా ఇస్తాడు. అంతేకాకుండా మీ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది, మీ వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటాయి. సో ఈ విధంగా చాలా బాగుంది. కానీ శనీశ్వరుడు పర్వాలేదు, మనం నెగ్లిజెన్స్ మాత్రం చేయకూడదు. అష్టమ శని దోషమే. అంటే ఆయనకి తప్పకుండా పూజలు చేసుకోవడము, మీకు వీలుంటే 7 శనివారాలు తైలాభిషేకాలు చేసుకుంటూ, మీకు తెలుసు కదా నూనెతోటి స్వామివారికి పూజ చేసుకోవడం అన్నీ తెలియజే కాదు, చేసుకోవడం వల్ల పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వలన కూడా సుఫలితాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీరు ఫోన్ చేయొచ్చండి. ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ నేను బిజీగా ఉంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్లో మీరు మీ మెసేజ్లు పెట్టచ్చు. నేను మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఇటువంటి అన్ని రకాలైన ముహూర్తాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మంచి మంచి ముహూర్తాలన్నీ చేస్తూ ఉంటాం. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే నేమింగ్ సెరమనీ అంటాం కదా, పేర్లు పెట్టడము, అంతేకాకుండా చాలామందికి పెళ్ళిళ్ళ ముహూర్తాలని, అలాగే ఒడుగు ముహూర్తాలు, అలాగే మనం చేస్తూ ఉంటాం. మన ఆది అస్ట్రాలజీ నుంచి నేనే చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే చేయించుకోండి. ఇంకోటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ 3 ఉండాలండి కంపల్సరీగా. ఉంటే ఖచ్చితమైనటువంటి యాక్యురసీ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరి కోసము మీరు చేస్తున్నామంటే మీకు ఏది అవకాశం, మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటే దాని ఫీల్డ్ మనం తెలుసుకొని చెప్దాం. సో ఇది పక్కన పెడితే మీరు ఈ వారం మొత్తంలో అంటే 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అంటే పరిష్కార మార్గాలు ఏముంటాయి అంటే కంప్లీట్గా మన యొక్క చెడు ప్రభావాలు తొలగిపోవండి. కాకపోతే అంటే కొన్ని చెడు ఫలితాలు అనేవి రాకుండా భగవంతుడు మనం కాపాడుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ నెలలో 13వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. 14ని శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి పూట మీకు తెలియదు ఏముందండి, శనీశ్వరుడు ఉన్న రాసుల వారు అంటే 12 రాసుల వారు చేసుకుంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవాలి. తిరునల్లారు కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్వామి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు కూడా ఆంజనేయ స్వామి దగ్గర చేయడము. ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం 7 శనివారాలు ఇలాగ దీపారాధన చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి అదృష్టం కలుగుతుందని, ఎటువంటి చెడు ప్రభావాలు శని వల్ల కలగవని చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తుంటుంది. అంతేకాకుండా శని దోషం పోవాలంటే కూడా శివాభిషేకాలు ఎక్కువ చేయించుకోవడం మంచిది సోమవారం. అదొకటండి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి ప్రభావం ఇందు కాబట్టి అంటే ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీ మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి శని 12వ భావంలో ఉండడం వలన, 7వ స్థానంలో కన్యారాశి వారికి ఉండడం వలన, సింహరాశి వారికి 8వ స్థానంలో ఉండడం వలన, ఇంకా ధనుర్రాశి వారికి 4th భావం అర్ధాష్టమ శని ఉండడం వల్ల వీరికి కొద్దిగా శని వల్ల ప్రభావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రభావాలు అంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పూజలే ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ నెలలో కూడా మనకి మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివరాత్రి పూట ఉపవాసం ఉన్న స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఉపవాసం ఉండడము, స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఆ రోజు అంతా మనం అంటే మీకు జాగరణ అంటాం కదా, చేయించుకోవడము, శివ పార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అలాగే స్వామివారికి పువ్వులతోనూ
పత్రాలతోనూ పూజ చేసుకోవడం వలన, అంటే జన్మానికి శివరాత్రి అంటాం కదా, అది చాలా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నాయండి 12 రాశి వారి వారు కూడా మీకు తోచిన విధంగా మీకు దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దేవుణ్ణి, లేకపోతే మన ఇంట్లోనే మనం దూరం వెళ్ళినప్పుడు మన ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించడం, శివుడిగా పూజించడము, అమ్మవారు లలిత సహస్రనామాలు సరే అవి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తాం.